సో విద్యతో చేస్తే సర్వమంగళము జరుగుతుంది. సర్వ సంకల్పవేత్తలైన వారు అవిద్యతో చేస్తే విశ్వ ఉచ్చాటనము జరుగుతుంది. అందుకే విద్యతో చేస్తే అంటే ఏంటంటే సరైన విద్య, ధూమావతి విద్యతో సరిగ్గా చేస్తే ఏమో మంత్రయంత్ర తంత్రాలతో సరిగ్గా చేస్తే సర్వమంగళము జరుగుతుంది. అంటే లోక కళ్యాణం జరుగుతుంది. సర్వ సంకల్పము వేత్తలైన వారు అవిద్యతో చేస్తే అంటే ఒక ఋషి తలుచుకుంటే మంచి చేయొచ్చు, చెడు చేయొచ్చు. చెడు ఆలోచన పెట్టుకుని చేస్తే అది విశ్వ ఉచ్చాటనము జరుగుతుంది. అంటే విశ్వ కళ్యాణము జరగదక్కన విశ్వ నాశనము జరుగుతుంది అని చెప్తున్నారు. రావణాసురుడు రావణ బ్రహ్మేనమ్మా. వాడి బ్రహ్మత్వం ఏమైంది? పరస్త్రీని మనం ఎలా చూడాలి అన్న విచక్షణ జ్ఞానం కోల్పోయాడు. అది చెప్తున్నాడు. వాడంత గొప్ప, మరి బ్రహ్మకే వాడు బ్రహ్మదేవుడే కదమ్మా వాళ్ళ ఫాదరు. అలాంటి వాడికి ఎందుకు ఆలోచన వచ్చింది? అన్ని తెలిసిన వాడు సర్వ సంకల్పవేత్తలైన వారు కూడా అవిద్యతో చేశాడు, స్వార్థంతో చేశాడు. అవిద్యతో చేసుకుని తన వంశాన్ని నాశనం చేసుకున్నాడు అని అలా చెప్తున్నాడు. బయటకేమి చెప్పకుండా మహామౌనములో ఒకరి విషయాన్ని ఆలోచన చేస్తూ అర్చన చేస్తూ ఉంటారు. అందుచేత ధూమావతి అంటే మహామౌనము అని కూడా అర్థము. ఎప్పుడూ కూడా ఈ దశమహా విద్యలు చేసేటప్పుడు మహామౌనములోనే చేయాలి. ఇది 10 మందికి చెప్పేది కాదు. ఇది ఏమ్మా, ఇది లోపలే మౌనంగా ఓం ధూమ్ ధూమ్ ధూమావతి స్వహ, ఓం ధుమ్ ధుమ్ అని చతుర్యాగ క్రమంగా చేసుకుంటూ ఆ ఉపాసన చేస్తూ, అంతే కదా. మన పూజలు, మన సంసారం వీధిని పెట్టుకునేది కాదు కదమ్మా, దాచుకునేది. ఈ విద్య కూడా దాచుకునే విద్య, గుహ్యాతి గుహ్యమైన విద్యలు కాబట్టి ఇది 10 మందికి చెప్పేవి కావు. అవునా? ఇప్పుడు 10 మంది వచ్చి నిన్నేం అడుగుతారు? ఆ మంత్రం నాకు కూడా చెప్పవా? ఏంది చెప్పేది? నాకు తెలియదు. పొరపాటున మనం ఇచ్చామనుకో, చిన్నపిల్లలకి కత్తి ఇచ్చినట్టు అవుతుంది, లేదా అగ్గిపెట్టి ఇచ్చినట్టు అవుతుంది. వాడు ఇల్లే తగలేస్తాడు, వాడు తెలియదు కదమ్మా. అది మహామౌనములో చేసుకోవలసినవి. ఇది చాలా ముఖ్యమైన విషయము. కేవలము ఇంతవరకు ధూమావతి అంటే ఏమో తెలుసుకున్నాం. సో ఇది చాలా ముఖ్యమైన విషయం, జాగ్రత్తగా పెట్టుకోండి. మహామౌనంలోనే చేసుకోండి. ఆ తల్లి అనుగ్రహానికి పాత్రలు కావటం, అలా ఆ ధూమావతి అంటే ఏంటో ఇంతో అంతో ఆ తల్లి దయతో మనం తెలుసుకున్నాం. జగత్ చక్షువులైన వారికి అది మహామౌన స్వరూపము. జగత్ చక్షువులు అంటే ఏమిటంటమ్మా? జగత్ చక్షువులు అంటే కన్నులు, మూడో కంటితో చూసేవాళ్ళు, పిపిలికాది బ్రహ్మ పర్యంతము ప్రేమ స్వరూపులుగా అందరినీ ప్రేమించేవాళ్ళుగా ఉన్నవాళ్ళు ఎవరైతే ఉంటారో, స్వప్పర భేదాలు పక్కన పెట్టి, అహంకారాలు అభిమానాలు పక్కన పెట్టి, అందరూ నా వాళ్లే అని అనుకునేవాళ్ళు. ఏమా, అది మహామౌన స్వరూపము. అటువంటి వాళ్ళు ఆ మహామౌన స్వరూపము, మహామౌనంలో ఉన్నప్పుడు వస్తు భేదాన్ని వారు మనసుకి తీసుకోరు, వస్తు భేదము తీసుకోరు. ఏమ్మా, వాళ్ళు పండు ఇచ్చారా, వీళ్ళు భోజనం పెట్టారా అనే వస్తువి అది పెట్టుకోరు. వారు అతీంద్రియులు, అమనస్కులు కాబట్టి వారిలో ఉండే అవ్యక్తమైన పరానుభూతి ఏదో అట్టి మహామౌనమే ధూమావతి యొక్క సర్వమంగళ స్వరూపము. ఈ రకంగా ఈ అమ్మవారిని ఉపాసన చేసి ఎట్లా అతీంద్రియులుగా, అమనస్కులుగా, ఏమా అవ్యక్తమైన పరానుభూతి, ఈ పరానుభూతి ఏదైతే ఉంటుందో అట్టి మహామౌనాన్ని, ఈ ధూమావతి అమ్మవారి యొక్క ఈ సర్వమంగళ స్వరూపాన్ని మీరు అనుభూతిలోకి తెచ్చుకోండి, అదే స్వరూపంగా జీవించండి అని చెప్తున్నారు. అది స్వాతో అన్వయించుకుంటే అవతల వారిని మనము కూడా భయపెట్టగలము. దానిని సర్వగా కనుక చేసుకుంటే మనకి వారికి మంగళకారి అవుతుంది. అంతే కదా. స్వార్థము అనేది నీలో వచ్చింది. స్వతో అన్వయించుకుంటే అవతల వారిని మనను కూడా
మనం భయపెట్టిన వాళ్ళం అవుతాం. అలా కాకుండా లేదండి అందరూ నా వాళ్ళే, అందరినీ ప్రేమిస్తాడండి అతను, అలా చేసుకుంటే అందరికీ అది మంగళకారి అవుతుంది. ఈ ధూమావతి అమ్మవారు అందరికీ మంగళప్రదముగా ఉంటుంది. అందుచేత మంత్ర దోషం ఏమీ లేదు. దానిని మనము ప్రయోగించేది దోషమా, విశేషమా, మంగళమా, అమంగళమా అన్న దాన్ని బట్టి ఈ ధూమావతి విద్య ఉంటుంది. ఈ ధూమావతి విద్య ఎలా ఉంటుంది? దాన్ని మనము ప్రయోగించేది దోషమా, లేకపోతే విశేషమా, లేక మంగళమా, అమంగళమా అన్న దానిని బట్టి ఈ ధూమావతి విద్య అనేది ఉంటుంది. సర్వసాధారణంగా గురువులు, అమ్మ దేనమ్మా నీకు దేనికోసము? అమ్మ ఆధ్యాత్మికం కోసం నాకు ఈ మంత్రోపదేశం చెయ్యండి. నేను అన్ని వేళలా సర్వావస్థల్లోనూ ఏ దోషము అంటకుండా, అంటే దీనికి ఒక మడి తడి అనేది లేకుండా చతుర్యాగ క్రమంగా స్నానాలు చేస్తున్నా, ఎక్కడ ఉన్నా కూడా మననము చేసుకుంటూ అది నాకు ప్రసాదించండి అని కోరుకోవటం. చేతిలో కత్తి లాంటిది ఈ ధూమావతి విద్య. ఈ ధూమావతి విద్య ఎలా ఉంటుంది? కత్తితో సమానం. ఎన్నిసార్లు చెప్పానని ఇప్పుడు, అవునా? యత్ర అగ్ని తత్ర ధూమ, యత్ర ధూమ తత్ర అగ్ని. అలా ఇది కత్తి లాంటి విద్య. అధర్మ పరుల్ని నాశనం చేసి ధర్మ సంస్థాపనను ఈ ఖడ్గంతో చేయవచ్చు. అంతే కదా? ఈ ఖడ్గము అధర్మ పరుల్ని కూడా కలికి వస్తున్నాడు అంటుంటాం చూడమ్మా, అది ధూమావతి రూపంలో వస్తాడు కలికి కూడా. అలా అధర్మాన్ని ధర్మ సంస్థాపన కోసము కూడా ఈ ఖడ్గము చెయ్యవచ్చు. ఇది ఉపయోగపడుతుంది. లేదా మూర్ఖులని, ఇతరులను హింసించి మన మెడకు కూడా కోసుకోవచ్చు. మూర్ఖం అయ్యామనుకో, రావణాసుడిలో మనం గనక ఆలోచన చేసామనుకో, వాడికి నేనెందుకు మంచి చేస్తా, నాకు నేను చేసుకుంటానని పెట్టుకుని రావణాసుడిలా లేనిపోని వరాలన్నీ కోరుకున్నావు అనుకో, ధూమావతి అమ్మవారు ఇచ్చిందనుకో, నువ్వేం చేస్తావు? లోక వినాశనం చేస్తావు. అలా మూర్ఖులుగా మెడను కూడా కోసుకోవచ్చు. మెడ కోసుకున్నాడుగా రావణాసురుడు, వాడు చచ్చాడు, అందరినీ చంపాడు, వంశాన్ని నాశనం చేయించాడు. సుయోధనుడు కూడా అంతే కదమ్మా. అలా అది కూడా ధూమావతి విద్యయే, అది కూడా ధూమావతి విద్యయే అని చెప్తున్నారు. ధూమావతి విద్య అంటే తుర్యాతీత విద్య. తుర్యమేమో ఆజ్ఞా చక్రము, దానిపైన కాంతి చక్రాలు ఉన్నాయని చెప్పాను కదమ్మా. ఆ కాంతి చక్రాలు తుర్యాతీత విద్య. సహస్రార ద్వాదశాంత రాజరాజేశ్వరి లలిత పుల్లలిత, ఆ మార్గం అంతా కూడా తుర్యాతీత విద్య. దీనిని ఉపనిషత్తుల్లో ఏమన్నారు? భూమా విద్య అని పేర్కొన్నారు. ఏమ్మా, ఉపనిషత్తులో దీన్ని భూమా విద్య అని పేర్కొన్నారు. కాబట్టి భూమయే ధూమ, భూమయే ధూమ. ఇంకా అక్కడ జ్ఞేయము కూడా మిగలదు. అంటే జ్ఞాత జ్ఞేయము జ్ఞానము అన్నారు కదమ్మా, ధ్యేయము అన్నారు. అవునా? జానా జాతృ ధ్యేయం కదా. ఈ జానా జాతృ ఇది తీసేసి నీ ఆజ్ఞాచక్రం అనే ధ్యేయము దగ్గర అక్కడి నుంచి మళ్ళీ ఇంకా పైకి తీసుకెళ్తాం అని చెప్తున్నారు భూమా విద్య. ఇంకా అక్కడ జ్ఞేయము కూడా, దాన్ని కూడా దాటిపోయి పైకి వెళ్ళటం అనమాట. అంటే లయాయోగము అంటున్నారు. జ్ఞాత, జ్ఞానము, జ్ఞేయము, ధ్యేయము కూడా మిగలకుండా ఉన్న మహామౌనములో ఏదైతే సిద్ధమై ఉంటుందో అది ధూమావతి. అంతే కదా? ఇలా నువ్వు వెళ్తూ 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 తుర్యం ఆజ్ఞాచక్రం దాటిపోయాను గురువు గారు, ఉన్మని ఈ యొక్క 9 కాంతి చక్రాలు కూడా దాటిపోయాను, శాస్త్రారం దాటిపోయి చేరుకున్నాను, అమృత స్రావం అయింది. ఇక్కడ ఈ శక్తి వెళ్ళి ఈశ్వరుల్లో కలుస్తుంది, ఇద్దరు ఒకటవుతారు. అక్కడి నుంచి ఈ యొక్క శక్తి ఏమవుతుంది? ద్వాదశాంతాలు శింసుమారా చక్రాలు దాటి బ్రహ్మకచ్చము దగ్గర రాజరాజేశ్వరి అయి కూర్చుంటుంది, ఏకపాదుక అవుతుంది. అద్వైతం పోయి ద్వైతం వస్తుంది. అద్వైతము అదే మన ద్వైతము పోయి శాస్త్రారంలో ఏమవుతుంది? ఇద్దరు ఒకటే అయినప్పుడు ఇద్దరు ఒకటే కదమ్మా. అదేమైంది? అద్వైతము అయింది. అంతే కదా? అక్కడేగా నువ్వు తెలుసుకున్నావు, ఇదంతా నేనే కదా, శరీరం వేరు చైతన్యం వేరు అనేది నీకు శాస్త్రారంలో కలిసినప్పుడు అది ఏమైంది? అద్వైతము అయింది. దాన్ని దాటిపోతున్నావు ఇంకా నువ్వు. ఈ అద్వైతాన్ని కూడా దాటిపోయి శింసుమారా చక్రాలు దాటిపోయి
బ్రహ్మకచ్చము దాటిపోయి లలితా స్థితిని దాటిపోయి ఆ మార్గం అంతా కూడా విశిష్టాద్వైతము అని, అక్కడ జ్యోతిగా ప్రయాణం చేస్తావు అని, అది చివరికి లయం పరాశూన్యంలో కలిసిపోతుంది అని, అదే నిర్వికల్ప సమాధి అని చెప్తున్నారు. ఇదంతా కూడా సండే ఇవన్నీ కొన్ని చెప్తానమ్మా. ఒక అబ్బాయి వస్తున్నాడు, వాడు ఛానల్ ఉందట, వాళ్ళు షూట్ అన్నారు. సరే ప్రశ్నలు కూడా పంపించారు. ఆ ప్రశ్నలు 5-6 ప్రశ్నలు ఉన్నాయి. 3 భాగాల్లో చెప్తాను, అది నేను ఫార్వర్డ్ చేస్తాను, వినండి. సో మహామౌనంలో ఏదైతే సిద్ధమై ఉంటుందో అది ధూమావతి, దాని క్రిందనే విద్య అవిద్య అన్న పరంపరలు ఉంటాయి. ఏమ్మా, అంతే కదా. ఉల్లలిత కిందనే అన్ని, ఉల్లలిత లలిత కిందనే కదమ్మా అన్నీ ఉండేవి. శివశక్తి విశిష్టాద్వైతం కిందకు వస్తే అద్వైతము, ఇంకా కిందకు వస్తే ద్వైతము అని అన్ని కిందనే ఉంటాయి, దానికి పైన కాదు. ఈ విద్యలన్నీ పైనవి కావు అని చెప్తున్నారు. ఇప్పుడు మనము చదువుతున్న ఈ విద్యా స్వరూపము కూడా ఆ ధూమావతి యొక్క భాగములోనికే వస్తుంది, కానీ భాగము అనే స్వానుభూతిలోకి రాదు. ఇది ఒక విద్యా స్వరూపినిగా కూడా ఈ ధూమావతి యొక్క భాగంలోనికే వస్తుంది. ఇది ఒక విద్య, అంతేగాని ఇది పరాభాగం అనే సానుభూతిలోకి రాదు. దీనివల్ల నీకు సానుభూతిను, నాకు ఇదంతా తెలిసిపోయింది స్వామి, తెలిసిపోగానే అనుభూతి వచ్చేసింది, అరటిపండు తలుచుకోగానే ఎలా ఉంటుందో తెలిసిపోయింది అనేది కాదు అంటున్నారు. ఇంకా తినకుండానే ఎలా చెప్తావు అమ్మా? కేవలము అవిద్య, నిద్ర మొదలైన వాటిని ధూమావతి అని చెప్పడానికి లేదు. విద్య అని చెప్పి లోకములోని చైతన్య స్వరూపిణి అంటున్నాము. పదార్థము యొక్క భావ నివృత్తిని, భావ పరిజ్ఞానాన్ని తెలుసుకునే విద్యగా మనము ఈ విద్యను వాడుతున్నాము. అమ్మా, ఈ ధూమావతి విద్య ఏంటంటే, అమ్మా నాకు అజ్ఞానము జ్ఞానం అంటే చెప్పు, అమ్మా ఈ స్వీట్ తింటే ఎలా ఉంటుంది, ఆ స్వీట్ తింటే ఎలా ఉంటుంది అంటే భేదము చెప్పే విద్య. లోకములో చైతన్య స్వరూపిణి అంటున్నాము. పదార్థము యొక్క భావ నివృత్తి, ఇది నిజమా అండి, అబద్ధమా? అటువంటి భావ నివృత్తిని చేసే అభావాలు ఏవైతే పరిజ్ఞానాన్ని తెలుసుకునే విద్యగా మనము ఈ విద్యని వాడుతున్నాము. అంతేగాని అంతకంటే ఎక్కువ చేయట్లేదు మనము అని, కేవలం ఆ రకంగా ఉపయోగించుకుంటున్నాం. సూర్యుడి యొక్క శక్తిని ఎలా ఉపయోగించుకుంటున్నాం? వస్తువుల్లో ఉపయోగించుకుంటున్నాం, కానీ సూర్యుడి గొప్పదనం తెలుసుకోలేకపోతున్నాము అని. అందుచేత అది కూడా సమగ్రము కాదు అంటున్నారు. తెలుసుకున్నంత మాత్రాన్ని, ఇప్పుడు నేను చెప్పిందంతా మీరు మాకు అర్థమైంది గురువు గారు అన్నది కూడా సమగ్రము కాదు. ఈ రీతిగా ధూమావతి అంటే విద్య సముచ్చయ స్వరూపమే కాక తత్ అతీతము కూడా. ఆమె విద్య అవిద్య అన్న సముచ్చయము అమ్మా, స్వరూపమే కాదు, అలానే తత్ అతీతము కూడా. నువ్వు ఏదైతే నువ్వు తెలుసుకున్నావో దానికి అతీతము కూడా ఈ అమ్మవారి, అదే మహామౌనము. అందుకే మౌనులు, నువ్వు మునివి కావాలి, మహామౌనాన్ని ఆశ్రయిస్తేనే గాని నీకు అనుభూతి అనేది రాదు అని చెప్తున్నారు. అదే భూమా, ఆ భూమా స్థితి. అది ఎక్కడ వస్తుంది స్వామి అంటే ఆగ్నేయ చక్రము దాటిన తర్వాత, తుర్యాతీతము దాటిన తర్వాత, అది ఏ భూమ, ఆ మహామౌనం అనేది అక్కడ వస్తుంది. అది ఏ తుర్యాతీతము అన్నారు. ఇప్పుడే చెప్పాను కదా, ఆజ్ఞా చక్రము దాటిన తర్వాత తుర్యాతీతములోనే ఆ మహామౌనం అనేది వస్తుంది, అది ఏ లయము. కాబట్టి మంత్ర రూపంలో దీనిని ఉపాసన చేసేటప్పుడు, దీని మంత్ర రూపంలో ఉపాసన చేసేటప్పుడు అవిద్య అనే పరిణామముతో కోరితే, అవిద్యకు సంబంధించిన ద్వంద్వానుభూతి విద్యగా జ్ఞానాన్ని తెలుసుకోవాలంటే ప్రాణంతో ముడిపడిన చైతన్యము మాత్రమే ధూమావతి అనుకోక ఆద్య చైతన్యము వరకు ధూమావతి. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే నాన్న, అవిద్య అనే పరిణామముతో కోరితే ఏమ్మా ఏదన్నా నువ్వు కోరుకో, అంటే అది భౌతికం కానీ ఆధ్యాత్మికం కానీ, అవిద్యకు సంబంధించిన ద్వంద్వానుభూతి, అబ్బా ఆ పండు నేను తిన్నాను అనే అనుభూతి రెండుగా విద్యగా జ్ఞానాన్ని తెలుసుకోవాలంటే
ప్రాణంతో ముడిపడిన చైతన్యము మాత్రమే ధూమావతి అనుకోకు. అంటే ప్రాణాయామము క్రియాయోగము చేసినంత మాత్రాన అది ధూమావతి అనుకోకు, ఇంకా తత్ అతీతము. ఆద్య చైతన్యం వరకు ధూమావతియే. మూడో కను దగ్గరికి రాగానే నేను దేవుణ్ణి చూసేశాను, అహం బ్రహ్మాస్మి అనేది నాకు వచ్చేసింది, బ్రహ్మైవాహ. అక్కడ నువ్వు కిందకి దిగిపోకు, ఇంకా పైకి వెళ్ళు. అహం బ్రహ్మైవాహమస్మి 4 మహావాక్యాలు, సర్వం కలివిదం బ్రహ్మ వరకు కూడా. ఇంకా తత్ అతీతముగా కూడా ధూమావతి ఉన్నదిరా నాయన, ఇంకా పైకి 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 వెళుతూ ఉండు అని. చివరికి నువ్వు పరాశూన్యంలోకి వస్తావు. అంతవరకు అమ్మవారు ఉంది ధూమావతి అని చెప్తున్నారు. అది తెలుసుకో. మనము ఆచరించే సంకల్పము శివ సంకల్పం అయితే అది శివకరం. నువ్వు ధూమావతి మంత్రం అడిగావు, మంచి సత్సంకల్పం పెట్టుకుని గురువు దగ్గరికి అడిగినప్పుడు అది శివ కరం. ఏమ్మా, అనిష్టమైతే అది అరిష్టము. ఏమ్మా, దానికి విరుద్ధము. అనిష్టము గనక జరిగింది అనుకో, అదేమవుతుంది? అరిష్టము అవుతుంది. ఏమ్మా, ఇందాక చెప్పిన ఖడ్గమే దీనికి ఉదాహరణ. ఉదాహరణ ఏం చెప్పండి స్వామి అంటే ఖడ్గము. అవునా? కత్తి లాంటిది ధూమావతి విద్య. అధర్మ పరుల్ని నాశనం చేసి ధర్మ సంస్థాపనము ఈ ఖడ్గముతో చేయవచ్చు, లేదా మూర్ఖులమై ఇతరులను కూడా హింసించి మన మెడను కూడా కోసుకోవచ్చు అని చెప్తున్నాడు. అనిష్టమైతే అది అరిష్టము అవుతుందిరా నాయన. సత్సంకల్పం చేస్తే అది శివకరం అవుతుంది అని చెప్తున్నారు. ఎంత బ్యూటిఫుల్ గా ఉంది చూడండి అమ్మ. ఈ మంత్రమును ఏ ప్రయోజనానికి ఉపయోగించదలుచుకున్నావో తెలియకుండా గురువు ఆ మంత్రాన్ని ఇవ్వకూడదు. అందుకే గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు ఎందుకమ్మా ఈ మంత్రం నీకు అని అడుగుతాడు. నీ బుద్ధి, నీ సంకల్పము చూసిన తర్వాత ఇవ్వాలా ఇవ్వకూడదా అనేది గురువు నిర్ణయిస్తాడు. నిషేధమును కూడా చెప్పి ఇవ్వాలి అమ్మా. ఇవ్వకూడదు. నిషేధమును కూడా చెప్పి ఇవ్వాలి. ఇది ఎవరికి చెప్పకూడదు, ఇది నీ వరకే, ఇది నిషేధము, దుష్టుల్ని అంటే ధర్మ సంస్థాపనం కోసమే ఈ మంత్రము అని చెప్పి ఇవ్వాలి అని. ఈ మంత్రాన్ని ఇతరులు హింస కోసము ఎప్పుడైనా ఉపయోగిస్తే, అంతే కదమ్మా. ఇప్పుడు మనం కూడా ఏదైనా వస్తువు కొనుక్కున్నామంటే దాని మీద కాషన్ అని అంటాడు, అవునా? అది చదువుకున్న తర్వాతే కదా మనం ఆ వస్తువుని వాడతాం. అలానే ఈ మంత్రానికి కూడా కాషన్ అనేది ఒకటి చెప్తాడు గురువు. ఇది ఎవరి మీద పడితే వాళ్ళ మీద నువ్వు ఉపయోగించకూడదు. హింస కోసము ఎప్పుడైనా ఉపయోగిస్తే గురుశాపం అనేది తగులుతుంది నీకు అని, గురుశాపం వస్తుంది. అంతే కదమ్మా. సో ఇతరులని హింసించటానికి కాక సర్వమునకు ఆనందకరముగా చేస్తానని మాట ఇస్తే అప్పుడు ఈ ధూమావతి మంత్రం ఇస్తానని గురువులు విధి నిషేధాన్ని పెట్టి పరీక్ష చేసిన పిమ్మటే ఈ ధూమావతి మంత్రాన్ని ఇచ్చేవారు. ఇన్ని ప్రమాణాలు చేయించుకునేవారు. ఎంత డేంజరో చూడండి ఈ మంత్రము. చూసారా? అన్ని నువ్వు గురువుకి నువ్వు ప్రమాణం చేయాలి. నేను శివకరముగానే ఉపయోగిస్తాను స్వామి, లోక కళ్యాణంగానే తప్పదు అన్నప్పుడు, నన్ను నేను కాపాడుకోవాలనే స్థితి వచ్చినప్పుడు ఈ మంత్రాన్ని నేను చెప్తాను, కానీ ఎవరిని హింసించను అని ఆ ప్రమాణాలు అగ్నిసాక్షిగా చేయించుకుంటారు. అందుకే పెళ్లినాటి ప్రమాణాలు ఉంటాయి కదమ్మా. సప్తపది ఇవన్నీ లేవు, అగ్ని చుట్టూ తిరుగుతున్నావు కదా, పంచభూతాలు సాక్షి కదా నీ పెళ్లికి. అట్లా అన్నమాట. మరి దాన్ని పెట్టుకొని ప్రతి మగవాడు జాగ్రత్తగా ఉండాలి, ఆ భార్య భర్తలు. అలా ఆ సంసారము సుఖవంతం అవుతుంది అని, శివకరం అవుతుంది అని. ఇది పూర్ణ విద్య. ఈ విద్య ఏమిటి? అసంపూర్ణమైన విద్య కాదు, పూర్ణ విద్య. ఇంతవరకు మీరు అంతా విన్నారు కదమ్మా నేను చెప్పింది ధూమావతి. ఎంత అన్ని టచ్ చేశారు స్వామి మీరు, పరాశూన్యం నుంచి మంత్ర రూపం వరకు కూడా, మంత్ర యంత్ర తంత్రం దాకా కూడా ఆనంద గనులు వారు మాతో అనుగ్రహించి మాతో చెప్పించడం అనేది జరిగింది. సో ఇది పూర్ణ విద్య. ఇది అపూర్ణ విద్య కూడా. అపూర్ణ పూర్ణ అంతే కదమ్మా. మాయా అవిద్య అంతా కూడా ధూమావతే కదా. రెండు కూడా తానే అయి వర్ధిల్లుతున్నది అని చెప్తున్నారు. తద్ అతీతము విద్య కూడా అలా ఈ రెండిటికి కూడా అతీతంగా ఉల్లలితగా ఉన్నది. తద్ అతీతము అంటే ఒక ఆలోచనకి లొంగేది కాదు అని ఒక్క డెఫినేషన్ ఇవ్వలేవుగా. తద్ అతీతము. ఈ రీతిగా ధూమావతి విద్యను గూర్చిన క్లుప్తమైన
వివరణ మంత్రగణలో మనము ఇంతవరకు చెప్పుకున్నాం నాన్న. అమ్మవారు ఆనంద ఘనులు వారు నాకు ఇచ్చిన ఈ అవకాశము వారి అనుగ్రహంతో సద్వినియోగం చేసుకున్నాను, నా జన్మకి సార్థకత తెచ్చుకున్నానని మీ అందరికీ కూడా మంగళకరముగా ఈ యొక్క విద్య ధూమావతి విద్య మంగళకరముగా ఆయుర ఆరోగ్యాలు ఇచ్చి జ్ఞానము యోగముల్లో ఉన్నత శిఖరాలు చేరుకోవాలని ఆశిస్తూ ఈ ధూమావతి విద్యని ముగిస్తున్నానన్న.